అందరికీ నమస్కారం. నేను మీ యాని. వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్ ప్రెజెన్స్ కుకింగ్ విత్ అమ్మ కూచి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాలని పెంచుతుంది. ఇలా మనసులో తలుచుకోగానే అలా మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే దైవం అమ్మ. మనకి ప్రాణం పోసి మనమే ప్రాణంగా బ్రతికేదే అమ్మ. నాకు తెలిసి ఈ భూమిలో ఏకైక నిస్వార్థ జీవి అమ్మ. అలాంటి మాతృమూర్తులందరికీ మన ఈ అమ్మ కూచి షో అంకితం. తెనాలి డబుల్ హార్స్తో మన అమ్మ కూచి షోలో ఒక కమ్మనైన వంట చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ అంతకన్నా ముందు నాకు ఒక డౌట్. నాకు 4 years ఉన్నప్పటి నుంచి మీరు అందరూ నన్ను చూస్తున్నారు, కానీ మా అమ్మని మీరు ఎప్పుడు చూడలేదు కదా. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మా అమ్మ పుట్టినరోజు అనమాట. నేను ఎప్పుడు దాకా మా మమ్మీకి ఏ సర్ప్రైజ్ అంటూ ఇవ్వలేదు, కానీ ఇవాళ ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మా అమ్మకి ఎంతో ఇష్టమైన పెసరపప్పు హల్వా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? ఏంటి నువ్వు ఇక్కడ? నేను ఎప్పుడు చూడలేదే వంటింట్లో. అదేంటమ్మా అట్లా అంటావు? నీకు ఎంతో ఇష్టమైన పెసరపప్పు హల్వా చేద్దామని చెప్పి ఇక్కడికి నేను వచ్చేసాను అనమాట. నేను చేయమన్నానా నిన్న? ఇన్ని రోజులు నాకేంటి, నేను అడిగితేనే ఫుడ్ పెట్టావా? లేదు కదా. నీకు నా మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నాకు పెట్టావు. సో అలాగే నాకు కూడా నీకు ఇవాళ బర్త్డేకి ఎప్పుడేం సర్ప్రైజ్ ఇవ్వలేదు కదా, గిఫ్ట్ ఇవ్వలేదు కదా. సో ఇవాళ నీకు ఇష్టమైన పెసరపప్పు హల్వా చేసి నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకో. సో ఇవాళ బర్త్డే గిఫ్ట్ మాత్రం చాలా సర్ప్రైజ్గా ఉంది. చివాడేద్దాం. చూడేస్తాను. నీ ఒక్కదానికే కాదు, నేను ఆడియన్స్కి కూడా చూపిస్తాను అనమాట. రెడీగా ఉన్నావు నువ్వు? నేను రెడీ. చూస్తావు కదా. మీరు కూడా రెడీ కదా? లెట్స్ స్టార్ట్. పెసరపప్పు హల్వా చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు 1 cup, 1/2 cup నెయ్యి, షుగర్ 1 cup, యాలుకల పొడి 1 spoon, గార్నిషింగ్ కోసం కొన్ని బాదం ముక్కలు. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది చూసా, ఇది తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు అనమాట. సో దీన్ని మనం ఒక 3 to 4 hours లాగా నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత మిక్సీలో వేసి మంచి పేస్ట్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ స్టెప్ వచ్చి మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక ఫ్యూ మినిట్స్ కి పక్కన పెట్టేద్దాం. సైడ్ పెట్టండి. నీకు ఇంకొక అసిస్టెంట్ ఉండాలనుకుంటా పెట్టడానికి కదా. నువ్వు ఊరికే నుంచలేవు కదా, అలా పెట్టాలి కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ చెప్పే ముందు ప్యాన్ తీసుకోవాలన్నమాట. తీసుకొని వచ్చేస్తాం. ఏం చేస్తావు ప్యాన్ తీసుకొని? వెయిట్ అండ్ వాచ్. ఓకే. ఎలా ఉంది ప్యాన్? అద్భుతంగా ఉంది. బాగుంది ప్యాన్. సో ఆ మిక్సీ అయిపోయింది, గీ వేసాము, ఆ మిక్సింగ్ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం పాకం పెట్టాలి. లేకపోతే ఉండలుండలా కట్టేస్తే బాగోదు. సరే, నీట్గా ప్రాపర్గా మిక్స్ చేయాలి. అమ్మకి గిఫ్ట్ అంటున్నావు, కానీ అమ్మతో కూడా పని చేస్తేనే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కదా. అంతేగా మరి.
ఎస్. నువ్వు చాలా బాగా మిక్స్ చేస్తున్నావు అమ్మ. సో ఇది వేయడము మిక్స్ చేయడం కూడా నువ్వు చేస్తే బెటర్. సో తీసుకో. తప్పదు, మొత్తం వద్దు అంటే పిల్లలతో వినుక చివరికి అమ్మలకే మళ్ళీ పని పడతారు పిల్లలు. కానీ మీరు చెప్పండి, మేమంతా బిగినర్స్ అండి. ఎంతైనా ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు చేస్తేనే అంతా బాగుంటుంది కదా. సరే సరే, ఏదో ఒకటి చెప్తావు, తప్పదు కదా. ఏదో ఒకటి కాదు, నేను నిజాలే చెప్తా. ఓకే, తర్వాత ఏం చేయాలి ఇంకా ఇప్పుడు? కలిపావా? కలిపి తీసుకో. యాలకుల పొడి ఇది తీసుకొని ఇదంతా వేసేయాలి. ఓకే, మిక్స్ చేయి, బాగా మిక్స్ చేసావా? చేసా. ఎక్కడ నేర్చుకున్నావు? నేను నీకు నేర్పించలేదే వంటలేమి. నేను యాక్చువల్లీ ఇది తెనాలి డబుల్ హార్స్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఆ వెబ్సైట్లో ఈ ఒకటే కాదు రెసిపీ అమ్మ, లైక్ 175 రెసిపీస్ ఉంటాయి. సో అందులో నుంచి చూసుకొని నేర్చుకున్నాను అనమాట. సో ఐ థింక్ అంటే బిజినెస్ వాళ్ళు అందరూ కూడా అలాంటి వెబ్సైట్ నుంచి చూసి చాలా మంది నేర్చుకోవచ్చు. నేను అసలు కుకింగ్ చేసేది అన్న ముందు లేదు కదా. సో నాకే సర్ప్రైజ్ చూసారా. సో ఈ వెబ్సైట్ వల్ల నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. లైక్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి, హల్వా మాత్రమే కాదు, యూ హ్యావ్ 175 రెసిపీస్ అలా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. సో మీరు కూడా డెఫినెట్లీ ఆ వెబ్సైట్కి వెళ్ళి ట్రై చేయండి. మీ మమ్మీని కానీ డాడీని కానీ ఫ్యామిలీని అంతా సర్ప్రైజ్ చేయండి. ఓకే, కలిపేసావా? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేయాలా? స్టవ్ ఆఫ్ చేయొద్దా? చేద్దాం. ఆఫ్ చేసా. ఇది ఒకటి నేను చేస్తానే. ఓకే, ఇది కూడా నేను చేయకపోతే స్టార్టింగ్లో అంత బిల్డప్ ఇచ్చింది కదా అనుకుంటారేమో. అది కూడా నువ్వు ఎందుకులే బంగారం కష్టపెట్టు, నేనేం చేస్తానులే. బంగారం అంట బాబోయ్, ఏంటి ఆడియన్స్ చూస్తున్నారనే కదా ఇవన్నీ. బంగారం ఇంట్లో ఏమి ఉండదండి, వస్తే పోవే ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారని ఇదంతా. పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది అనమాట. ఇది మన పెసరపప్పు హల్వా. మనం ఇప్పుడు బాదం కూడా దాని మీద వేద్దాం. నువ్వు ఈ పెసరపప్పు హల్వా చేయడానికి కారణం ఏంటి? రీజన్ అంటే నీకు గుర్తుందా, మనకి ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు నా బర్త్డే అప్పుడు బయట హోటల్స్ ఇవన్నీ క్లోజ్ ఉండే. అప్పుడు నాకు ఏం చేసావు? హల్వా చేసి పెట్టావు. సో నాకు అప్పుడు ఏం తెలిసిందంటే నీ ఫేవరెట్ నువ్వు నాకు ఆ రోజు చేసి పెట్టావు. సో నీ బర్త్డేకి నేను కూడా పెసరపప్పు హల్వానే చేయాలని అప్పుడే ఆ రోజు ఫిక్స్ అనమాట. కానీ అవకాశం ఎప్పుడు రాలేదు. సో ఇలా ఆలోచించి ఒక 2 years తర్వాత నాకు మంచి ఆపర్చునిటీ వచ్చిందనమాట, నాకు నీ బర్త్డేకి ఇలా సర్ప్రైజ్ చేయాలి అని. సో అలా పెసరపప్పు హల్వా చేయడం జరిగిందనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో కూడా. నాకంటే ముందు బాదం గార్నిష్ చేద్దాం. నువ్వు కూడా తీసుకోరా. ఏమంటావు? పంచుకోవాలి. సర్ప్రైజ్ అంటావు, మళ్ళీ అన్ని అమ్మతోనే చేయిస్తున్నావు. ఇంకేం సర్ప్రైజ్? అవన్నీ అన్నిసార్లు చెప్పావు అనుకో, వెళ్ళిపోతానండి ఇక్కడ నుంచి. ఇంత కష్టపడి చేశాను. ఓకే ఓకే బంగారం, బాగా చేస్తున్నా. నా కష్టానికి అసలు గుర్తింపు లేదే. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్. యూఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు టేస్ట్ ఇట్. అవును, నిజంగా నాకు ఎక్సైట్మెంట్ చూపి. మా అమ్మాయి నా కోసం ఎందుకురా బాబు ఇది చేసింది అన్నట్టు ఇచ్చు నువ్వు ఎక్స్ప్రెషన్. ఏంటిది? కానీ అమ్మాయి ఎంత కష్టపడిందా అని. థ్యాంక్ యూ. ఓకే, రెడీగా స్పూన్. ఓకే గైస్, నేను ఫస్ట్ టైం మా మమ్మీకి కుక్ చేశాను అనమాట. ఎలా వచ్చిందో చూద్దాం. ఎలా అనిపించిందో చెప్పు. చాలా బాగుందమ్మా, నిజంగా చాలా బాగుంది బంగారం, బాగా చేసావు. సరే నువ్వు తిన్నావు అయిపోయింది, నాది ఫుడ్ నేను కూడా తినాలి కదా. ఓకే, నేను పెడతాను చూడు. ఎంత బాగా చేసావు చెప్పు. నీకు నువ్వు జస్టిఫై చేయి. నాకు నేను చెప్తే ఇంత బాగోదేమో, బట్ స్టిల్ నేనైతే చాలా జెన్యున్గా చెప్తాను. అసలే నిజమేంటో నేను చెప్తాను. ఇది ఇంత బాగా ఎందుకు వచ్చింది అంటే తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు వాడడం వల్ల ఇది ఇంత బాగా వచ్చింది. ఓ అదా సంగతి. సో అమ్మ, ఇవాళ నీ బర్త్డే కాబట్టి నీకోసం నేను పెసరపప్పు హల్వా అయితే చేసి సర్ప్రైజ్ చేశాను కదా. సో ఇదే కాకుండా నీకోసం ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసా? తెనాలి డబుల్ హార్స్ వారి రుషిక నేతి బెల్లం సున్నుండలు. టేస్ట్ చేసేద్దామా? చేద్దాం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని అనుకుంటున్నాను. టేక్ ఇట్, టేస్ట్ ఇట్. చాలా బాగుందిరా. మంచిదా? ఆగు, నేను నాకు తినిపించండి. యాక్చువల్లీ చాలా బాగుంది. అది ఇట్స్ వెరీ టేస్టీ. మీరు అందరూ కూడా ట్రై చేయండి, చాలా నచ్చింది మీకు కూడా. నార్మల్లీ సున్నుండలు నేను తిన్నవైతే
గట్టిగా చాలా కష్టమే వెళ్తుంది దానికి. దిస్ ఇస్ యూనో పెట్టుకున్న వెంటనే చాలా ఈజీగా మెల్ట్ అయిపోయి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఐ థింక్ సాఫ్ట్నెస్ కూడా చాలా ఉందన్నమాట. చాలా బాగుంది. నా సర్ప్రైజ్ 2 నాకు ఇష్టమైన స్వీట్లు ఇచ్చావు బంగారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మనకిష్టం ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇలా నార్మల్ ఈ మాటల ద్వారా కాకుండా వాళ్ళకి ఇష్టం ఉన్న వంట చేసి పెడితే ఇంకా చాలా బెటర్. ఎస్ ఎస్. అంటే ఇప్పుడు మీకున్న ప్రేమని వాళ్ళకి ఇంకా బాగా వంట ద్వారా అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఐ థింక్ దట్ వే ఇస్ వెరీ మచ్ బెటర్. అంతే కదా? కరెక్ట్గా చెప్పు బంగారం. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ తెనాలి డబుల్ హార్స్ ప్రెజెన్స్ కుకింగ్ విత్ అమ్మ కూచి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాన్ని పెంచుతుంది. సో ఇంకో కొత్త ఎపిసోడ్తో మరో వంటతో మరో అమ్మ కూచి మీ ముందుకు రాబోతుంది. సో అప్పటి వరకు మీరేం చేస్తారంటే తెనాలి డబుల్ హార్స్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర 175 కంటే ఎక్కువ రెసిపీస్ ఉన్నాయి. సో ఐ థింక్ మీరందరూ కూడా అది ట్రై చేసేయండి తొందరగా. సో అప్పటి వరకు Annie and Annie's mother Asha signing off. Be happy and be safe. Ta-da!